పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అంతా ఓకే. ఒక్క నిమిషం. ఎస్, ఓకే మేడం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్రెడిట్ చోరీ, ఇక్కడ ఇంపార్టెంట్ మెయిన్ ఏంటంటే క్రెడిట్ చోరీ. మంచి జరగాలని మనం కోరుకుంటున్నాం, ఎవరు చేసినా మంచి జరిగింది. ఈ ఫైనల్లీ ఎవరికి జరిగింది మేలు? ప్రజలకు మేలు జరుగుతుంది. అది ఎవరు చేశారనే దాన్ని పక్కన పెడితే క్రెడిట్ కోసం పాకులాడడం ఏంటి అనేది అర్థం కానటువంటి పరిస్థితి. సరే, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. మస్తానరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఒక చిన్న డాక్యుమెంట్ మీకు చూపిస్తా. ఇక్కడ నాకున్నటువంటి అనుమానం కూడా, బహుశా మీరు అనలిస్టు పెద్దోళ్ళు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది, అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక డాక్యుమెంట్ పీసీఆర్ ఒకసారి ఈ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇది వచ్చేసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ సార్ ఇది. ఇప్పుడు రీసెంట్గా మనకు ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ అనేది, ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇప్పుడు ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, అక్కడ అమ్మోనియా ప్రాజెక్ట్ అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు ఈ ఏఎం గ్రీన్ అమ్మోనియాకి సంబంధించినటువంటి ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీని కానీ మనం కానీ చూస్తే ఇది ఎప్పుడు అసలు రిజిస్టర్ అయింది అనేది ఒకసారి మనం కానీ చూస్తే ఖచ్చితంగా అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి సార్. దీని పేరు వచ్చేసి ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది వచ్చేసి 25/7/2023లో ఇన్కార్పొరేట్ అయింది. అప్పుడు ఇన్కార్పొరేషన్ అయినటువంటి పరిస్థితి అంటే 25/7/2020. ఈరోజు ఏదైతే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి సంస్థ ఉందో ఆ సంస్థ ఏర్పడింది 25/7/2023. సో 25/7/2023లో ఈ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ఏర్పడిన తర్వాత ఈ సంస్థ యాక్చువల్గా ఏఎంజీ అనేటటువంటి పేరుతో ఉండే ఏఎం గ్రీన్ ప్రాజెక్ట్ అని ఉండేది, గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉండేది. తర్వాత దీన్ని అమ్మోనియా గ్రీన్ ప్రాజెక్ట్గా మార్చినటువంటి పరిస్థితి. సో ఇది ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇది వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే నాగార్జున ఫర్టిలైజర్స్ అనేటటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి వాటాలను కొనుగోలు చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. ఇందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ 30 జనవరి 2024లో ఈ ఏఎంజీ సంస్థ ఏదైతే ఉందో, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏఎంజీ సంస్థ ఏదైతే ఉందో, ఇది గ్రీన్ కో తోటి ఒక ఒప్పందం చేసుకొని మెర్జ్ అయినాయి అనమాట. అప్పటి వరకే ఏమో వేరే కంపెనీలు ఉన్నాయి. ఏఎం గ్రీన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి, ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒకటి. సో ఈ ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పడిన తర్వాత ఒక ఒప్పందం చేసుకొని 2024లో నాగార్జున ఫెర్టిలైజర్స్కి సంబంధించినటువంటి ఒక ఒప్పందానికి వచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళ వాటాలు కొనుగోలు చేసుకున్నటువంటి పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ తయారు చేసే నాటికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినట్టు గ్రీన్ కో తోటి పెట్రోలియం మంత్రి ఒప్పందం చేసుకునే నాటికి ఏర్పడినటువంటి కంపెనీ ఇప్పుడు ఒప్పందం చేసుకుంది. కానీ ఇది నేను తెచ్చాను అని చెప్పేసి వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏమంటారు మీరు? ఆ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి, ఏమంటారు సార్? గుడ్ మార్నింగ్ అండి, ప్రైమ్ లైన్ వీక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రీన్ హైడ్రోజన్ నిన్న ఏదైతే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి, అదేవిధంగా కొన్ని 8,000 మందికి పైగా ఉద్యోగాల కల్పనకు ఉద్దేశించిందో, దీనికి సంబంధించి వివాదం అంటే మనకి రీసెంట్గా చూస్తే ఏమవుతుందంటే భోగాపురం కావచ్చు, లేదంటే గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, ఇట్లాంటివన్నీ వెల్లువలాగా వస్తున్న పరిస్థితి నేపథ్యంలో అసలు వాటికి రావడానికి కారణం ఎవరనే దాని మీద మన రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తీవ్ర స్థాయిలో పోరాడుతున్నాయి. అంటే వీళ్ళు అసలు